హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాలో పార్ట్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. ఇది ఒక ఆన్ గోయింగ్ డ్రామా వల్ల ఎపిసోడ్స్ అనేవి కొంచెం లేట్గా వస్తాయి ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. నేనైతే అన్ని ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాను. స్టార్టింగ్ సీన్లో ఇక్కడ బ్రదర్ ఫ్యాంగ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రూజిన్ కోసం. ఇంకా రూజిన్ అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటది. హీ వాట్ ఎ కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇక్కడ బ్రదర్ ఫ్యాంగ్ అనేసరికి ఇక్కడ రూజిన్ అంటది, ఇదేమీ కోఇన్సిడెన్స్ కాదు, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ఇటే దారి, అందుకే నేను కూడా ఇటే వచ్చా. అయినా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంతలా మంచిగా రెడీ అవ్వాలా, సూట్ కూడా వేసుకున్నావు, టక్ చేసావు, అయినా టై ఎందుకు సరిగ్గా కట్టుకోలేదు, అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి, నా కోసం ఏమీ కాదు కదా వెయిట్ చేసేది అని చెప్పి అనగానే ఇక్కడ బ్రదర్ ఫ్యాంగ్ అంటాడు, అదేంటి అలా అంటున్నావు, మనిద్దరం కోలీగ్స్, ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకుంటేనే బెటర్ కదా తినేటప్పుడు, అందుకే ఉన్నానులే అని చెప్పి అనగానే ఆకు టై సెర్చ్ చేస్తాను అని చెప్పి టై అనేది సరి చేస్తుంది రూజిన్. ఇలా టై సెర్చ్ చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన మన హీరో అయితే వీళ్ళిద్దరిని చూసేస్తాడనమాట. ఎక్కడ దొరికేస్తానో వీళ్ళకి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు, కానీ రూజిన్ మాత్రం మన హీరోని చూసేస్తుంది. మిస్టర్ జీన్ ఎక్కడికి, ఇటు రండి అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఇక హీరో కూడా ఏమి చేసేది లేక వెళ్తాడు. మీరేంటి ఇక్కడ, మీరు రావడం చూసి మేము సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాం అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, ఏమీ లేదు, షిప్పింగ్ యాడ్ది ఎంత దాకా వచ్చింది కనుక్కుందామని వచ్చాను, అయినా మర్చిపోయాను హీరోయిన్ అనే ట్యాంక్ ఎక్కడున్నారు అని చెప్పి హీరో ఏమీ తెలియనట్టు అడుగుతాడు. ఆ మాటకి ఇక్కడ తను చెప్తాదన్నమాట, హీరోయిన్ అయితే పడుకుంది అలసిపోయి, కాంట్రాక్ట్ కూడా బాగానే సైన్ అయిపోయింది, ట్యాంక్ అయితే కాంట్రాక్ట్ పని అవ్వదని తెలిసి ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఈరోజు ఈవినింగ్ అందరం బయలుదేరదామని చెప్పి రూజిన్ అయితే అంటది. ఇక్కడ మన హీరోయిన్ అయితే రూమ్లో తన నెక్ అయితే చూసుకుంటుంది. నైట్ హీరోతో కాటు ఉంది కదా, హీరో అయితే నెక్ మీద ఘాట్ అనేది పెట్టేస్తాడనమాట. ఇదంతే వీడి వల్లే అని చెప్పి తిట్టుకునేసరికి రూజిన్ అయితే వస్తుంది. హే గమ్మున ప్యాక్ చేసుకో, మనం బయలుదేరాలి కదా, బై ద వే చెప్పడం మర్చిపోయాను, మన బాస్ కూడా ఇక్కడికే వచ్చారు, మనతో పాటే వస్తారంట అని చెప్పి అంటది. వేక్యూ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వేక్యూ అండ్ క్యూజిన్ అయితే వస్తారు. వీళ్ళిద్దరు అయితే చెప్తారు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నామని. ఆ మాటకి వేక్యూ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నేను మీ పెళ్లికి దానికి ఏం అభ్యంతరం చెప్పను, కానీ ఇప్పుడు నువ్వు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు కదా అంటే, అంకుల్ మీరేమీ కంగారు పడకండి, నేనైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ఎగ్జామ్లో నేను మంచిగా క్వాలిఫై కూడా అవుతాను అని చెప్పి అంటాడనమాట. ఈ మాటకి సరే, ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయ్యి పోలీస్ అయ్యాకే నీకు నా కూతురికి పెళ్లి అనేది చేస్తా అని చెప్పి ఆయన అయితే అంటాడనమాట. ఇంక ఇలా అన్నిన వెంటనే ఇక్కడ క్యూజిన్ మాత్రం ఇంకా చదవడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇంకా నాన్ స్టాప్ గా చదువుతుంటే వేక్యూ మాత్రం చూస్తూ ఉంటదన్నమాట. వేక్యూ కోసం క్యూజిన్ అయితే అలా వీడియో కాల్లో కూడా చూస్తూ చదువుతూనే ఉంటాడనమాట. వేక్యూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మన హీరో హీరోయిన్ ఇద్దరు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి అందరూ వెళ్ళిపోయాక తాతయ్యగా వస్తారు. ఇంకా వాళ్ళిద్దరికి దొరికిన క్వాంటిటీ ఆఫ్ టైం ని గడపాలని చెప్పి ఆ పార్కింగ్ ప్లేస్ లోనే చేతులు అనేది పెట్టుకుని ఒకరి వంక ఒకరు చూసుకునేసరికి అప్పుడే ఒక కార్ లైట్ అనేది వీళ్ళ మీద పడుతుంది. అక్కడ కార్ లో వచ్చిన ఒక పర్సన్ అయితే చూసేస్తాడు, ఎవరికో దొరికేసాను నేను అని చెప్పి మన హీరో అనుకునేసరికి తీరా చూస్తే అక్కడ ఉండేది క్యూజిన్ మాత. క్యూజిన్ వీళ్ళిద్దరిని చూసి ఫుల్ గా షాక్ అవుతాడు. ఇంకా ఏమీ చేసేది లేక వీళ్ళందరూ కలిసి ఒక బార్ కి అయితే వెళ్తారన్నమాట. క్యూజిన్ అయితే చెప్తాడు, నేను కావాలని మిమ్మల్ని చూడలేదు, యాక్చువల్ గా నేను ఈ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి ఆఫీస్ కి అయితే వచ్చాను, అనుకోకుండా మీ ఇద్దరిని అయితే చూసేసాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇక్కడ క్యూజిన్ అన్న మాటలకి వేక్యూ అంటది, మీ ఇద్దరి విషయం ఎవరికీ తెలియకుండా నేనైతే చూసుకుంటా, ఒకవేళ వీడు నోరు మెత్తిపాడంటే వీడిని చంపేస్తున్నా, నేను మీకు మాటిస్తున్నా అని చెప్పి అంటది. ఇదంతా విన్న హీరో అయితే అదంతా పక్కన పెట్టు, ఎలా ఎగ్జామ్ రాసావు క్యూజిన్ అని చెప్పి అడుగుతాడనమాట. ఇలా అడిగేసరికి క్యూజిన్ అయితే చెప్తాడు, పర్లా నేను పాస్ అవుతానని చెప్పి అనుకుంటున్నాను, బాగానే రాశాను అని చెప్పి అంటాడనమాట. ఈ మాట విన్న వేక్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫుల్ గా తాగేస్తుంది. ఇంకా హీరోయిన్ తీసుకుని డాన్స్ చేద్దాం అని చెప్పి ఆ రోజంతా బార్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ క్యూజిన్ అయితే అంటాడు హీరోతో, అమ్మో వీళ్ళు తాగారంటే వదిలిపెట్టరు, నీ గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్స్, అంటే మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ కదా, నిన్ను మిస్టర్ జిన్ అని చెప్పి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది, అండ్ మన ఇద్దరం ఒకే ఏజ్ కాబట్టి నిన్ను ఫార్మల్ గానే పిలుస్తాను అని చెప్పి అనేసరికి సరే నీకు ఇష్టం వచ్చిన పేరుతో అయితే నన్ను పిలవచ్చు అని హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇంకా క్యూజిన్ బాగా ఆలోచించి నిన్ను జీ అని చెప్పి పిలుస్తాను, మిస్టర్ జీ కాకుండా జీ అని పిలిస్తే బాగుంటది, దా తాగుదాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారన్నమాట. చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి ఇక్కడ అయితే హాలిడేస్ అనేది ఇచ్చేస్తారు బ్యాంక్ కి, కానీ ఇక్కడ జిన్ రాయ్ మాత్రం ఒక్కది దిగులుగా ఉంటది, నాకు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని ఖాళీగా ఉండాలనేసరికి అక్కడికైతే బ్రదర్ ఫ్రాంక్ వచ్చి నేను వచ్చేసాను, నన్ను లోపలికి రానివ్వా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా రోజున్ కూడా రారా అని చెప్పి లోపలికి వెళ్ళగానే, చూసావా న్యూ ఇయర్ కోసం నేను అన్ని ప్రిపేర్ చేశాను,
మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా రోజన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వీళ్ళిద్దరూ ఇల్లంతా డెకరేట్ చేసి చక్కగా సెల్ఫీస్ అనేవి దిగి ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా వీచాట్ లో కూడా వాళ్ళ ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో కలిసి ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, త్వరగా ఒక మనవడిని కనివ్వచ్చు కదా, మాకు బోర్ కొడుతుంది అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే ఫుల్ గా సిగ్గుపడిపోతూ ఉంటది. సరేలే అని చెప్పి ఇంకా హీరోతో అయితే అంటదన్నమాట, ఈ న్యూ ఇయర్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాగా కలిసాము, మా ఫ్యామిలీ వాళ్ళకి నువ్వు కూడా బాగా నచ్చినట్టున్నావు అని హీరోయిన్ హీరోతో అనేసరికి హీరో అయితే అంటాడు, సరే మేడం నాకు అర్థమైంది, కానీ మీరు ఏదో ఆలోచిస్తున్నారు అదేంటో చెప్తారా కొంచెం మాకు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, మనిద్దరం ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోలేదు, కానీ ఇంట్లో వాళ్ళకి తెచ్చేసుకున్నామని చెప్పాము, సో మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి సరేనా అనేసరికి ఇంకా హీరో కూడా ఓకే మేడం అని చెప్పి హీరోయిన్కి అయితే మాటిస్తాడనమాట. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరోకి అయితే హీరో వాళ్ళ మదర్ అయితే మీ ఇద్దరికి పెళ్ళి అనేది అయ్యింది కానీ మేము గ్రాండ్గా పెళ్ళి అనేది చేయలేదు, నేను మీకు ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదా, మీకు ఎప్పటికైనా గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంటున్నా, అందుకే ఈ రింగ్స్ అనేవి మీరు ఇప్పుడే నా ముందు పెట్టుకోండి అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ కూడా రింగ్స్ అనేవి పెట్టుకుంటారు. అలా వీళ్ళిద్దరూ అఫీషియల్ గా రింగ్స్ అనేది పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ రోజన్ అయితే చూపిస్తారు, రాత్రి బాగా మత్తుగా తాగేస్తుంది అనమాట, అలా ఫుల్ గా పడుకొని పోయి ఉంటది. ఆఫీస్ కి వెళ్ళాలి కదా అని చెప్పి త్వరగా లేచేసరికి బయటకు వచ్చి చూస్తే బ్రదర్ ఫ్రాంక్ అయితే ఉంటాడు. ఇంకా తను నైట్ వేర్ వేసుకోవడం వల్ల తనైతే భయపడుతుంది, ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు వెళ్ళలేదా నైట్ ఇంటికి అని అనేసరికి మన బ్రదర్ ఫ్రాంక్ మాత్రం అలా షాక్ లో ఉండిపోతాడు అన్నమాట రోజుని ఆ కాస్ట్యూమ్ లో చూసి. ఇంకా బ్రదర్ ఫ్రాంక్ ముఖం అంతా రెడ్గా అయిపోయేసరికి ఏంట్రా నీకు జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి, ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది, ఏమైంది నీకు అనగానే ఏమీ అవ్వలేదు, నేను ఇప్పుడు బయలుదేరాలనుకుంటున్నా, నేనైతే వెళ్తున్నాను, నువ్వైతే ఆఫీస్కి వచ్చే అని చెప్పి అంటాడనమాట. సరే పోపో అని చెప్పి పంపించేస్తుంది. ట్యాంగ్ అయితే హీరో దగ్గరికి చెప్తుంది, ఒకసారి హీరోయిన్ తీసుకున్న ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రెస్ గురించి కూడా చెక్ చేయండి, ఎందుకంటే షిప్పింగ్ యార్డ్ మిస్టర్ యాన్ మీద ఏవో కేసెస్ ఉన్నాయంట అనగానే సరే నేను చెక్ చేస్తాను కానీ నువ్వు ఇప్పుడు మేనేజర్ అయ్యావు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా ట్యాంక్ కూడా హీరో కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా నువ్వు వెళ్ళు, ఇంకా నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి ఇక్కడ మిస్టర్ యాన్ అండ్ షిప్పింగ్ యార్డ్ గురించి అయితే లోన్ గురించి అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, ఈ లోన్ ని నువ్వు ఆపేసుకుంటే మంచిదనుకుంటా, వేరే క్లయింట్ ని చూసుకో, అండ్ ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, దీని మీద నీకు చాలా మటుకి ఏ అవగాహన లేదు, ఇంకోసారి నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సింది, ఎందుకంటే ఈయన మీద కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు, ఒకసారి ఆలోచించుకొని వేరే వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ అవ్వు అని చెప్పి అంటారు. ఇది విన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది, ఎందుకంటే తను చాలా కష్టపడి ఉంటుంది కదా మిస్టర్ యాన్ ని ఒప్పించడానికి. ఇంక ఇదంతా చూసిన ట్యాంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇదంతా చిన్న ప్రాజెక్టుల గురించి ఎక్కువ ఆలోచించకూడదు, నీకు ఫస్ట్ ఇప్పుడు బిగినింగ్ లో ఉన్నావు కదా, ఎవరికైనా ఇలా జరుగుతుంది, అయినా నేను నీకు చాలా మటుకి హెల్ప్ చేశాను, నువ్వు ఇబ్బంది పడకూడదని చెప్పి నేనే హీరోకి చెప్పాను ఆయన మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి, అందుకే హీరో ఇదంతా చేశాడు, నేను చెప్పడం వల్లే నీకు ఛాన్స్ అనేది ఇచ్చాడు, లేకపోతే జాబ్లో నుంచి పోయేదానివేమో, అయినా నీకు చెప్పలేదా ఏంటి హీరో అని చెప్పి అంటదన్నమాట. బహుశా నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదనుకుంటా, సిగ్గుపడతావు కదా పరువు పోయినందుకు అని అనగానే ఇక్కడ హీరోయిన్ అంటది, మర్చిపోయాను నువ్వు ఇప్పుడు మేనేజర్ అయ్యావు కదా, నీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు కదా, కంగ్రాచులేషన్స్ మేనేజర్ అయినందుకు అని చెప్పి అంటదన్నమాట. హో థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి ట్యాంగ్ అంటది. కానీ ట్యాంగ్ అయితే ఇక్కడ హీరోయిన్ని దెబ్బ పొడుస్తూ ఉంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ బాధపడుతుంటే హీరో అయితే వస్తాడు, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా, నీ మంచి కోసమే చెప్పాను, ఇంక ఇదంతా వదిలే, కానీ నీకు కష్ట సమయాన్ని ఇవ్వకూడదని ఇదంతా చేశాను, అర్థం చేసుకో అనగానే నాకు తెలుసు, అయినా ఇదంతా నా తప్పే, నేనే అంతా చూసుకోలేకపోయాను, వదిలేయండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ లో అయితే ఇక్కడ ప్రెసిడెంట్ అయితే వచ్చి ట్యాంగ్ అయితే పొగడేస్తాడు, తను ఎగ్జామ్ అనేది సాధించి మన కంపెనీని అండ్ మన బ్యాంక్ ని చాలా గ్రోత్ లోకి తీసుకువస్తుంది, ఇంకా తిను ఎంప్లాయ్ కాదు ఇప్పుడు మేనేజర్ అయింది అని చెప్పి అందరి ముందు అఫీషియల్ గా చెప్తారు. ఇంకా అందరూ కలిసి ఫోటో దిగాలనుకునేసరికి హీరోయిన్ పక్కకు వెళ్తుంది, కానీ జిన్రాయ్ మాత్రం హీరో పక్కనే ఉండు అని చెప్పి హీరో పక్కన అయితే ఉంచుతుంది అనమాట. అలా వీళ్ళందరూ కలిసి ఫోటో అనేది దిగుతారు. ఇంక వీళ్ళందరూ ఫోటో దిగుతారు కానీ హీరోయిన్ మాత్రం బాధగానే ఉంటది. ఇంక ఈ ఫోటోలో మన హీరోయిన్ అయితే తనది హీరో ఫోటో చూసుకుంటది కానీ తనకెందుకో మంచిగా అనిపించదు, కానీ అక్కడే పక్కనే ఉన్న ట్యాంగ్ది అండ్ హీరోది ఫోటో అయితే చూస్తూ ఉంటది. బహుశా తిను క్యాపబుల్ ఏమో, హీరోకి సరైన జోడీ ఏమో, నేనైతే మంచిగా తనకి సెట్ కూడా అవనేమో అనుకుంటది. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ హీరోకి అయితే ఫోన్
ఫోన్ చేసి మీ అమ్మగారు కండిషన్ అసలు బాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసాం, నువ్వు హీరోయిన్ త్వరగా వచ్చేయండి అని చెప్పి హీరోకి అయితే కాల్ చేస్తారు. ఇంకా వెంటనే హీరో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి ఏమైంది, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అనగానే డాక్టర్ అయితే అంటాడు, మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి, ఆమెకి ఎక్కువ టైం లేదనుకుంటా, ఆమె బాడీ మెడిసిన్స్ ని తీసుకోవడం కూడా మానేసింది, చెప్పలేము ఏ టైంలో ఎలా ఉంటుందో అనగానే హీరో మాత్రం ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఇంకా తన బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. సరే సార్ అని చెప్పి అంటాడనమాట. అలా హీరో అయితే ఫుల్ బిజీ అయితే అయిపోతాడనమాట. నైట్ అంతా కష్టపడి వర్క్ చేస్తూనే ఉంటాడు. నైట్ అనేది లేదు, పగలనేది లేదు, అలా వర్క్ అంతా చేస్తూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ కోసం ఎలాగైనా డబ్బులు అనేది సంపాదించాలని. ఇక్కడ హీరోయిన్ అయితే మెసేజ్ చేస్తూ ఉంటది, అత్తగారు మీ గురించి దిగులు పడుతున్నారు, ఒకసారి ఆమెని చూడడానికి హాస్పిటల్కి రావచ్చు కదా, నేనున్నాను, కానీ మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటది. హీరో అయితే అసలు పట్టించుకోడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళి అడుగుతుందన్నమాట, నేను మీకు మెసేజ్ చేశాను, అత్తమ్మ మీ గురించి చాలా దిగులు పడుతున్నారు, ఒకసారి ఆమెని వచ్చి చూడొచ్చు కదా, ఆమెకి ఎంతో టైం కూడా లేదు, మీరు కొంచెం స్పెండ్ చేయండి, మీరు ఎక్కువగా పడుకోవడం కూడా లేదు, ఎక్కువగా కాఫీ తాగుతున్నారు, అది మంచిది కాదు హెల్త్కి, ఇప్పటికీ చాలా వెయిట్ అనేది లాస్ అయిపోయారు, చూసారా డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేస్తున్నాయి మీ ముఖం మీద అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా ఆ టైంలోనే అక్కడికి ట్యాన్ అయితే వస్తుంది. ఇంకా ట్యాన్ అయితే హీరోయిన్ ఉండడం చూస్తుంది. అయినా తను లోపలికైతే వచ్చి హీరోతో ఇలా అంటది, నేను విన్నాను మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదంట కదా, ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పు, నేను వెళ్ళి చూస్తాను, నేను ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, లేదు నేను ఆల్రెడీ ఒకరిని అరేంజ్ చేశాను, వాళ్ళ అమ్మని బాగానే చూసుకుంటున్నారు, అయినా ఇప్పుడు నువ్వు మేనేజర్ అనేవి అయ్యావు, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుందేమో, నీకు కూడా చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, అండ్ న్యూ ప్రోగ్రెస్ కూడా నాకు కనబడాలి, సో నీ పని నువ్వు చూసుకుంటే ఇంకా బాగుంటుంది ట్యాంక్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా అని చెప్పా, మొన్న జరిగింది కదా మీటింగ్, ఆ మీటింగ్కి సంబంధించిన రిపోర్టు మెటీరియల్స్ అన్ని నాకు ఈ రోజులోపే రావాలి, ఎందుకంటే ప్రోగ్రెస్ అనేది చేయమని చెప్పాడు కదా, నువ్వే విన్నావు కదా హీరో ఏం చెప్పాడో అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను చేయగలను, కానీ నీకెందుకని నేను చెయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు, కారణం చెప్తావా అని అడుగుతుంది. నీకు తెలీదా ఏంటి, నేను ఇప్పుడు మేనేజర్ని, సూజన్కి నువ్వు ఎలాగైతే హెల్ప్ చేస్తావో మేనేజర్ కాబట్టి నాకు కూడా నువ్వు అలాగే హెల్ప్ చేయాలి, అందుకే ఇప్పుడు నీకు నేను పని అనేది చెప్పాను చేయి అని అనగానే, రూజిన్ నా మీ ట్యూటర్, అందుకే నేను ఆమెకి చేస్తున్నాను, నువ్వు నా ట్యూటర్ కాదు, నువ్వు మేనేజర్వి, నీ పని నువ్వు చేసుకోవాలి, నీకు ఏ అసిస్టెంట్ లేరు, ఎవరు నీకు అసిస్టెంట్ని పెట్టలేదు, సో నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ అయితే ఒక ఎన్కౌంటర్ లాగా డైలాగ్ వేస్తుంది. ఇంకా మళ్ళీ ఎంప్లాయీస్ అందరి ముందు తిన్న పరువు అయితే పోతుంది అన్నమాట. ఇంకా ఏమీ చేసేది లేక తనైతే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఆవిడైతే అంటది, మా అబ్బాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకమ్మా, నా దగ్గరికి రమ్మని, తనకి ఖాళీ ఉంటే తనే వస్తాడు కదా అని చెప్పి అంటదన్నమాట. కానీ హీరోయిన్ మాత్రం సరే అత్తయ్య అని అంటారు. ఇక్కడ బ్రదర్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, నీకు ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు అవసరం, నాకు తెలిసిన ఒక క్లయింట్ని నీకైతే ఇస్తాను, ఈ ఆపర్చునిటీని నువ్వు యూజ్ చేసుకో అని అంటే, బ్రదర్ చాలా థ్యాంక్స్, కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒకరి పరిస్థితి అసలు బాగాలేదు, ఆమెని నేనే చూసుకోవాలి, సో నేను ఇప్పుడు ఇంత టెన్షన్లో ఇలాంటి పని నేను చేయలేను, థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని చెప్పి వెళ్ళిపోద్ది. ఇంకా ఈ విషయం అంతా హీరో వింటాడనమాట. వాళ్ళ ఇంట్లో ఎవరికో కానీ ఒంట్లో బాగాలేదంట, అందుకే తను ఈ ఆపర్చునిటీని వదిలేసుకుంటుంది అని చెప్పి బ్రదర్ ఫ్యాంగ్ అయితే హీరోతో అంటాడు. ఆయన అడగడం మర్చిపోయాను, మీ కుటుంబంలో కూడా ఎవరో కానీ హాస్పిటల్లో ఉన్నారంట కదా, ఎవరు సార్ అది అని చెప్పి అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, ఆమెని హాస్పిటల్లో అయితే పెట్టాము అని చెప్పి. ఇది విన్న బ్రదర్ ఫ్యాంగ్ అయితే కొంచెం షాక్ అవుతాడు, కానీ ఏమీ రియాక్ట్ అవడు. హీరో అయితే రోజు వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు, కానీ లోపలికి వెళ్ళే ధైర్యం అయితే చేయడు. ఇంకా అలా తను చూస్తూ ఉండిపోతాడనమాట. అమ్మ నువ్వెప్పుడు తిరిగి వచ్చేస్తావు అని చెప్పి అలా ఏమీ మాట్లాడుకుంటూ అలా చూస్తాడు. ఇంటికి అయితే వెళ్ళేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏమైంది మళ్ళీ మీరు తాగేసి వచ్చారా, ఎందుకు అలా తాగుతున్నారు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నీకు తెలుసు కదా క్లయింట్స్తో అపాయింట్మెంట్ అంటే తాగడం అనేది ఉంటుందని చెప్పి, ఇదంతా కామనే వాళ్ళని ఒప్పించడంలో, అందుకే వదిలే పట్టించుకోకు అని చెప్పి హీరో అయితే వెళ్ళబోతుంటే, నీకు చెప్పాను కదా మనం ఒక్కసారి మీ అమ్మగారిని కలుద్దాం, ఈ విజిటింగ్ అవర్స్ ఉన్నాయి కదా, రేపొద్దుట మన ఇద్దరం వెళ్ళి కలిస్తే ఆమె కొంచెం హ్యాపీగా ఉంటుంది, నువ్వు కూడా రావచ్చు కదా, నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వెందుకని సమాధానం చెప్పట్లేదు అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, ఆమెకి హెల్త్ బాగాలేదనే మాటని నేను తీసుకోలేకపోతున్నాను, నాకు చాలా భయంగా ఉంది అదంతా ఫేస్ చేయడానికి, అయినా నేను ఇంతలా కష్టపడుతుంది ఆమె కోసమే కదా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా డబ్బులు అనేది సంపాదించి ఆమె మెడిసిన్ కోసం అనేది యూజ్ చేయాలి, అందుకే కంటిన్యూస్గా వర్క్ అనేది చేస్తున్నాను, ఆ మెడిసిన్ అనేది మనకి
దొరకాలి కదా అనగానే హీరోయిన్ అయితే అంటది, మీరు చేసేది కరెక్టే, కానీ ఆమెకి కొన్ని నెలలు మాత్రమే టైం ఉంది. ఆ టైంలో మీరు ఆమెతో స్పెండ్ చేస్తే రేపన్న రోజు మీకు రిగ్రెట్ అనేది ఉండదు. అదే చెప్తున్నాను. అయినా నీకు ఒక ప్రాబ్లం వస్తే నువ్వు ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఏవేవో వంకలు అనేవి వెతుకుతున్నావు. అలా వంకలు ఎత్తుకోకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటే అంతా సెట్ అవుతుంది కదా అని అనగానే, ఆహా నువ్వే చెప్తున్నావా నాకు ఈ విషయం? ఈ రోజు ఫ్యాంగ్ అయితే నీకు ఒక క్లయింట్ ని ఇస్తానన్నాడు. ఇది నా ప్రాబ్లం, నేను ఫేస్ చేస్తాను, ఎక్స్క్యూజెస్ అనేవి చెప్పను మీలాగా అని చెప్పి హీరోయిన్ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ.